యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఆ కుర్రాడు నిరుపేద కుటుంబంలో జన్మించాడు. లక్ష్మి కటాక్షం లేకున్నా చదువులో మాత్రం సరస్వతి పుత్రుడే. చిన్నతనం నుంచే క్లాస్లో ఫస్ట్ వచ్చే ఆ కుర్రాడి కుటుంబానిది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. తన చిన్నతనంలోనే పెద్దగా ఆలోచించిన ఆ కుర్రాడు తాను 5వ తరగతి చదివే రోజుల నుంచి తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలి అనుకున్నాడు. అందుకోసం అందరికంటే ముందే లేచి 2 గంటలు ఊరంతా న్యూస్ పేపర్ పంచడం ప్రారంభించాడు. వాటి ద్వారా వచ్చే డబ్బులతో చదువు కొనసాగించాడు. అలా 10వ తరగతిలో ఉత్తమ ర్యాంక్ సాధించాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రికార్డు సృష్టించారు. ఎవరా పేపర్ బాయ్, ఎలా స్టేట్ టాపర్ అయ్యాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ సైకిల్ తొక్కుతూ చకచక న్యూస్ పేపర్ సర్దేస్తూ టకటకా పనిచేస్తున్న ఈ కుర్రాడి పేరు బొజ్జ సాయి చరణ్. జగిత్యాల పట్టణంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఏంటి ఇతడి ప్రత్యేకత అనుకుంటున్నారా? ఉందండి, చాలా పెద్ద ప్రత్యేకతే ఉంది. ఈ చదువుల పోటీ ప్రపంచంలో పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో సకల సదుపాయాల మధ్య గంటల కొద్దీ కూర్చుని చదివే విద్యార్థులకు సాధ్యం కానిది ఈ కుర్రాడు సాధించి చూపించాడు. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు. పేద కుటుంబంలో పుట్టి ఫీజులు కట్టేందుకు డబ్బులు లేక ఒకవైపు తెల్లవారుజామున న్యూస్ పేపర్ పంచుతూ మరోవైపు కాలేజీకి వెళ్లి చదువుకుంటూ ఇంటర్లో స్టేట్ ర్యాంక్ సాధించాడు. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసిన సాయి చరణ్ 470 మార్కులకు గాను 468 మార్కులతో రాష్ట్ర స్థాయిలో టాపర్ గా నిలిచాడు. తన సక్సెస్ కి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ కారణమంటున్నాడు సాయి చరణ్. 2 గంటల పాటు పేపర్ వేస్తూ కష్టపడే సాయి చరణ్ మిగతా వేళల్లో సమయం వృధా కాకుండా చూసుకునేవాడు. పరీక్ష రోజుల్లో కూడా తన విధి మరవకుండా పేపర్ వేసి పరీక్షకు హాజరయ్యేవాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత స్థాయిలో నిలవాలనేది తన లక్ష్యం అంటున్నాడు ఈ పేపర్ బాయ్. కాదు టాపర్ బాయ్. మరి అందరికీ ఆదర్శనీయుడైన కలాం కూడా పేపర్ బాయ్ నుంచే కదా రాష్ట్రపతి అయింది. మన సాయి చరణ్ కూడా అంతటి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందామా. ఆల్ ద బెస్ట్ టు సాయి చరణ్.